హలో అండి. నమస్కారం. ఇద్దరు వ్యక్తులు దారిలో వెళ్తున్నారు. ఒక ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే సాయంత్రం వేళ బాగా చీకటయింది. ఆ మబ్బులో ఏమీ కనపడదు. అయినా సరే వాళ్ళ ప్రయాణం కొనసాగించాలి. అయితే ఇద్దరిలో ఒకరి దగ్గర దీపం ఉంది. మరొకరి దగ్గర దీపం లేదు. ఇప్పుడు ఇద్దరు ఒకే దారిలో వెళ్తున్నారు కాబట్టి ఒకరి దగ్గర దీపం ఉంది. మరొకరి దగ్గర లేదు. ఆ ఒకరి దగ్గర ఉంది కాబట్టి అతని పక్కన నడవడంతో దారి కనిపిస్తుంది కాబట్టి సాఫీగా వెళ్ళగలిగారు. వెళ్తూ వెళ్తూ మధ్యలో 2 దారులొచ్చాయి. ఒకరు ఒక దారిలో వెళ్ళాలి. మరొకరు ఇంకో దారిలో వెళ్ళాలి. వాళ్ళ దారులు వేరవ్వడంతో ఒకరి దగ్గర ద్వీపం ఉంది కాబట్టి ఆయన సాఫీగా ఆ వెలుతురులో దారి చూపుతుంది కాబట్టి నిర్భయంగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ మరొకరి దగ్గర దీపం లేదు కాబట్టి ఆ దారిలో 10 అడుగులు వేయగానే చీకటిగా అసలు ఏమీ కనిపించకపోవడంతో అయ్యో దేవుడా! నేనిప్పుడెలా వెళ్ళాలి? నాకు దారి కనిపించడం లేదే అని ఆ ద్వీపం ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకొని, నేను అతని పక్కన వెళ్ళినంత సేపు నాకు వెలుతురులో నా దారి కనిపించింది కాబట్టి నేను సాఫీగా ఇక్కడి దాకా రాగలిగాను. ఇప్పటినుంచి నేను ఎలా వెళ్ళాలి? ఒక చిన్న ద్వీపమైనా నా దగ్గర నేను పెట్టుకోవాల్సింది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని అక్కడే ఆగిపోయాడు. చూడండి, ఎవరైనా సరే జీవితం మొత్తం మనకు మార్గం చూపిస్తారు అనుకుంటే అది మన పొరపాటే. మనకు కొంతవరకు మాత్రమే మార్గాలు చూపుతారు. మన జీవితంలో కొంతవరకు మాత్రమే పక్కవాళ్ళు మార్గం చూపుతారు. మిగతాది మనమే మార్గం వెతుక్కోవాలి. మన కోసం మనమే నిలబడి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. స్కూల్లో మన గురువులైనా సరే, వాళ్ళకు తెలిసినంతలో, వాళ్ళు నేర్చుకున్నంతలో కొంతవరకు మాత్రమే మనకు పాఠాలు చెప్పగలరు. కానీ జీవితమంతా చెప్పలేరు. బుద్ధ భగవంతుడు చెప్పిన నీతి ఒకటుంది. నీ ద్వీపం నువ్వే అవ్వాలి అనే దాని గురించి ఇదంతా చెప్పడం జరిగింది. కాబట్టి మనము జీవితమంతా మన కోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు అని అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి మన కోసం మనం ఏం చేయగలుగుతామో అది మనం తెలుసుకొని నిలబడాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.